Hi friends, welcome to my channel AI for All. రామ్ గారు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి? 20 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్నవారా? 40 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్నవారా? లేక టర్నోవర్ లేకపోయినా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా? సీత గారు, చాలామందికి ఇదే సందేహం ఉంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన వారిని 5 కేటగిరీస్లో సింపుల్గా చూద్దాం. 1. టర్నోవర్ బేస్డ్ రిజిస్ట్రేషన్. మీరు గుడ్స్ అమ్ముతున్నట్లయితే, అంటే కిరాణా స్టోర్, మొబైల్ షాప్, హార్డ్వేర్ షాప్, గార్మెంట్ షాప్ లాంటివి అయితే మీ వార్షిక టర్నోవర్ 40 లక్షల రూపాయలు దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సర్వీసెస్ అందించే వారికి రూల్ వేరుగా ఉంటుంది. సిఏ, అడ్వకేట్, కన్సల్టెంట్, ఫ్రీలాన్సర్, సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి వారు 20 లక్షల రూపాయల టర్నోవర్ దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 2. కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో అమ్మేవారు, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్, ఏజెంట్స్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఐఎస్డి, టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ చేసే కొన్ని సంస్థలు, వీళ్లకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉంటాయి. 3. ప్రోడక్ట్ బేస్డ్ రిజిస్ట్రేషన్. ఐస్ క్రీమ్ బిజినెస్, పాన్ మసాలా, టొబాకో ప్రోడక్ట్స్, కొన్ని బ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి 20 లక్షల రూపాయల థ్రెషోల్డ్ మాత్రమే వర్తిస్తుంది. అంటే 20 లక్షల రూపాయలు దాటితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అంతేకాదు, వీరికి కాంపోజిషన్ స్కీమ్ కూడా అందుబాటులో ఉండదు. 4. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. ఎగ్జిబిషన్ స్టాల్, ట్రేడ్ ఫేర్ స్టాల్, ఫెస్టివల్ సేల్స్ కౌంటర్ లాంటివి తాత్కాలికంగా నిర్వహించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం. 5. వాలంటరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్. టర్నోవర్ లిమిట్ దాటకపోయినా స్వచ్ఛందంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. దీనినే వాలంటరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటారు. చాలా క్లియర్గా అర్థమైంది రామ్ గారు. ధన్యవాదాలు సీత గారు. ఇలాంటి జిఎస్టీ, ట్యాక్షనేషన్ మరియు ఏఐ వీడియోస్ కోసం ఏఐ ఫర్ ఆల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.